నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. విట్రో అంటే గ్లాస్ పాత్రలో ఈ పిండం అనేది తయారు చేస్తారు. ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం. సో గర్భసంచిలో ట్యూబ్స్లో అవ్వంది మనం ఈ గ్లాస్ పాత్రలో చేస్తున్నాం. మామూలుగా పాత్ర కాదు, అది స్టెరిలైజ్డ్ ఉంటుంది, దాన్ని పెట్రీ డిష్ అంటారు. దానిలో జరిగే ప్రొసీజర్ అన్నమాట. చాలా ఈజీగా చేసే ప్రొసీజర్. ఇప్పుడైతే టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ ఉంది కాబట్టి అండాలు పెంచడానికి స్టిమ్యులేషన్ ఇస్తారు, అంటే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అండాలని మత్తుమంది ఇచ్చి బయటికి తీస్తారు. హస్బెండ్ లేదా పార్ట్నర్ కణాలతో కలపడం జరుగుతుంది. 3 నుంచి 5 రోజుల పాటు ఈ పిండంని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. పిండం బాగున్నవి తీసుకుని 2 నుంచి 3 గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఈ ప్రొసీజర్ మొత్తం చాలా ఈజీ. కాకపోతే 10 రోజుల పాటు ఇంజెక్షన్ ముందు ఇవ్వడము, అండాలు బయటికి తీయడము, 5 రోజుల తర్వాత పిండం అనేది లోపలికి వేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ వాళ్ళకి, అండాలు తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి, కణాలు బాలేవు అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీలో ఏ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఏజ్ ఎక్కువ కొద్దీ ఐవీఎఫ్ లో కూడా సక్సెస్ రేట్ తగ్గిపోతా ఉంటుంది. కాబట్టి మీరు ఐవీఎఫ్ గురించి ఆలోచిస్తుంటే 35 కన్నా ముందు చేయించుకుంటే మంచిది. 35 తర్వాత కూడా చేయొచ్చు, కాకపోతే సక్సెస్ రేట్ అనేది పడతా ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.